ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. గురు శాపం అంటారు. అంటే జాతకంలో ఏది బాగున్నా బాలేకపోయినా గురు స్థానం గనుక పదిలంగా ఉంటే గనక ఎటువంటి దోషంలో ఉంచైనా బయటపడొచ్చు అంటారు. అసలు గురు శాపం అంటే ఏంటి? గురు స్థానం జాతకాన్ని ఎలాంటి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది? ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒకవేళ గురు స్థానం గనుక చెడిపోయి ఉంటే, బాగా లేక ఉంటే గనుక? ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి 2009 నుంచి 30,000కు పైగా జాతకాల పరిశీలన చేసి, అలాగే 2013 నుంచి పితృదోష నివారణ కార్యక్రమాన్ని స్వయంగా జరిపిస్తున్న బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జనరల్ గా జాతకాన్ని పరిశీలించినప్పుడు గురుస్థానం బాలేదండి, లేదంటే గురుస్థానం మహాద్భుతంగా ఉందండి, గురు చండాల యోగం అని మీ నోట్లో కూడా చాలా వింటూ ఉంటాం కదా. అసలు గురువు శాపం అంటే ఏంటి? గురువు ఎలాంటి ప్లస్ ఆర్ మైనస్ ని క్రియేట్ చేస్తారు ఒకరి జాతకంలో ఉన్నప్పుడు? అది జాతకం ప్రకారం ఎలా తెలుసుకోవాలి, తెలియజేస్తారా? సంతోషం అమ్మా. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటుంటారు. అంటే ఎవరికైనా తప్పదమ్మా. స్టార్టింగ్లలో జీవితాన్ని ఎదిగేటువంటి క్రమంలో మానవుడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వస్తుంటుంటాయి. కొంతమంది వాటిని అధిగమిస్తూ ఉంటుంటారు, కొంతమంది వాటిని అధిగమించలేకపోతుంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిపోయి వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. కొంతమంది ఒకే కాలేజీలో చదివి ఒకే ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకేమో అందులో కొంతమందికి మంచి జాబ్లో, మంచి కంపెనీలో, కొంతమందికి సాధారణమైనటువంటి వేతనం లేదు. కొంతమంది ఒకే కంపెనీలో ఒకేసారి జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు మాత్రమే జీవితంలో పైకి ఎదుగుతారు. కొంతమంది అంతలాగా వెళ్ళలేకపోతుంటారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లో జాయిన్ అవుతారమ్మా. అందరూ డిఎస్పీ స్థాయిలో, ఎస్పీ స్థాయిలోకి ఒకేసారి వెళ్తున్నారా? కొంతమందికి సీనియారిటీ అవన్నీ ఇట్లని. అలాగే ఎలా అయితే కేటగిరీ వైజ్గా చేసేసి వాళ్ళని మైన్యూట్ దాకా తీసుకుని వచ్చి ఏజ్ ప్రకారం కానీ, డేస్ ప్రకారం కానీ, హవర్స్ కూడా 1 గంట సర్వీస్ ఎక్కువన్నా కానీ వాడు సీనియారిటీ కిందకి వెళ్ళిపోతాడు మీదికి. అంటే అదే ఎలా ప్రామాణికంగా మనకు అప్లికబుల్లో, జాతకం ప్రకారం కూడా మనిషి జీవితంలో ఎదిగేటువంటి క్రమంలో ఎదుగుతూ ఉంటుంటే అతని జాతకంలో దోషాలు కొన్ని లేకుండా ఉంటే ఆ వ్యక్తి చాలా మటుకు పైకుంటాడు. ఏ దోషాలైతే మానవుడికి కొన్ని చెప్పబడ్డాయో, అంటే సాంఘికమైనటువంటి జీవితంలో, సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి కొన్ని అంటే సమస్యలతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులకి జాతకాలు పరిశీలిస్తే 5 రకాల శాప ప్రభావాలు మానవుణ్ణి కకావికలం చేస్తుంటుంటాయి. అందులో పితృశాపము, స్త్రీ శాపము, దైవ శాపము, గురు శాపము, సర్పశాపము. మొట్టమొదటిగా ఈ 5 రకాల శాప ప్రభావాలు అన్నీ ఉన్నా, 1-2 జాతకాల్లో ఉన్నా ఆ వ్యక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఎంత చక్రవర్తి సమానుడైనా కానీ ఈ సమస్యల్ని ఎదుర్కోక తప్పదమ్మా. కాబట్టి ఇందులో భాగంగా గురుశాపం అనేటువంటిది గురించి మనం తెలుసుకుందాం. ఈ గురుశాపము అంటే ఏంటి? ప్రధానంగా జాతకంలో నవగ్రహాల్లో దైవకారక గ్రహం గురువు. ఈ గురువు ఉండేటువంటి స్థితిని బట్టి ప్రాథమికంగా మనం లెక్కగట్టుకోవాలి. అంటే గురుడు రిప్ప స్థానములు, అంటే 6, 8, 12 స్థానాల్లో కానీ, లేదా గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న, అంటే గురువు రాహుతో కానీ, అలాగే కేతువుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ కలిసి ఉంటే, అంటే గురుమంగళ యోగం అని కొంతమంది చెప్తూ ఉండవచ్చు, కానీ దానికి కూడా కొంత వివాదం ఉంది. ఇలా చెప్పుకుంటే గురువు పాపగ్రహాలతో కలిసి ఉన్న, గురువుకి నీచ స్థానమైనటువంటి మకర రాశిలో స్థితి పొంది ఉన్న, ప్రధానంగా గురువు మీద పాపగ్రహ దృష్టి ఉన్న, జన్మించిన లగ్నానికి పాపగ్రహాలు దృష్టి ఉన్న, సహజ పాపగ్రహాల దృష్టి ఉన్న, అది గురుశాప ప్రభావంగా ఉంటుంది. ఇది మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిగేటువంటిది.
కాబట్టి దీనివలన అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ గురుశాప ప్రభావం వలన కలుగుతాయి. అది జాతకరీత్యా. ఈ జాతకంలో ఈ గ్రహాల స్థితిగతులు ఎలా మనకు ఉన్నాయి కదండి, ఎలా మనకు వస్తుంది అని అంటే అది గత జన్మతో ఉన్నటువంటి కర్మదోషాలు. గత జన్మలలో తండ్రి సమానమైనటువంటి వ్యక్తులని కానీ తండ్రిని కానీ దూషించిన, హింసించిన, అలాగే గురువులను, దైవాన్ని దూషించిన, ఇప్పుడు చాలామంది ఇప్పుడు అనేక మంది ఇప్పుడు మాలాంటి గురువులు చెప్తూ ఉంటుంటారు, వాళ్ళవన్నీ చూస్తుంటారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటుంటారు, అది కూడా గురు దూషణ కింద లెక్క. ఇప్పుడు ఎందుకంటే నీకు తెలిసిన దాంట్లో నువ్వు గురువు కావచ్చు, నీకు తెలియని విజ్ఞానం చాలా ఉంది కదా, మరి ఆ విజ్ఞానం ఏదో తూతూ మంత్రంగా నీకు తెలిసి ఆ గురుస్థానంలో ఉన్న వ్యక్తిని విమర్శిస్తే అది కూడా దోషమే. అందుకనే ఈ గురుశాప ప్రభావం ఇలా కూడా సంప్రాప్తమవుతుంది. గురు దూషణ చేసిన, టీచర్లని దూషించిన, ఉన్నత స్థాయి అధికారులని దూషించిన, చాటుగానైనా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా, ఇవన్నీ గురుశాప ప్రభావాలుగా కలుగుతాయి. దీనివలన అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటుగా వ్యాధులు కూడా సంక్రమిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సమాజంలో ప్రస్తుతం అనేక మంది ఎదుర్కొనేటువంటి యొక్క సమస్యలలో ఈ గురుశాపం అనేటువంటిది ప్రాథమికమైనటువంటి భాగాన్ని పోషిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, మనం ఎట్లా తెలుసుకోవడం? అంటే జాతకం లేని వాళ్ళకి కూడా ఇదిగో ఈ కనిపిస్తున్నాయి నీకు, దీనివల్లనే అనుకోవచ్చు అనడానికి. అందరికీ జాతకం తెలియాలని లేదు కదా గురుగారు ఈ రోజుల్లో. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి గురు శాపం ఉంది మన జాతకానికి అని? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పాను, జాతక ప్రకారం గురువు సంబంధించినటువంటి స్థితి. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి స్థితి జాతకాలు అందరూ చూపించుకోలేరు. కాబట్టి దీనికి తగు పరిహారాలు అనేటువంటివి చేసుకోవాలి ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడు మీకు గమనించుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా ఒకప్పుడు మనం చూసుకుంటే ఒకే డాక్టరు అన్ని రకాలైనటువంటి వ్యాధులను చూసేవాడు. ఇప్పుడు దానికి స్పెషలిస్టులు అయిపోయారు కదా. అలాగే ఏ శాపానికి ఆ శాప ప్రభావానికి నివృత్తికరమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందుకే మీరు చెప్పినట్టుగా మానవుడు 2009 నుంచి ప్రస్థానం మొదలుపెట్టాను జ్యోతిష భాగంలో. తరువాత ఎన్ని పరిహారాలు చేసినా కొంతమంది జాతకాల్లో ఎందుకు ఈ సంబంధించినటువంటి పరిహారాలు పని చేయట్లేవు అని చెప్పి పరిశీలన చేసి రీసెర్చ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా 2013 నుంచి నేను చేయిస్తున్నాను. ప్రతి నెల కానీ అవసరమైన సందర్భంలో కానీ 2013 నుంచి అనేక రకాలైనటువంటి శాప నివృత్తి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా శాపముతో జన్మించినటువంటి వ్యక్తులే చాలా మటుకు. రాముడి జాతకంలో కూడా శాప ప్రభావం, పితృశాపం ఉంది, మాతృశాపం అంటే ఏదో ఒక రుణం తీర్చుకోవడానికే కదండి, అంతే కదమ్మా. కాబట్టి ఆ శాప నివృత్తి కనుక జరిపించుకుంటే మంచిది. అందుకనే ఆ శాపాలు మన జీవితాన్ని శాపాలు లాక్ చేసేస్తాయి జీవితంలో పైకి ఎదగడానికి. కాబట్టి ఆ లాక్ చేసినటువంటి శాపాన్ని అన్లాక్ చేసుకోవడమే. ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు దానికి సంబంధించిన నివారణ డాక్టర్ ద్వారా వెళ్ళి చేసుకుంటున్నాం కదా హ్యాపీగా. ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేసిన తర్వాత రేపో మాపో అన్న వ్యక్తులు వైద్యం బాగా పనిచేసి సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు లేరా? అంటే మన జీవన ప్రమాణాన్ని కొన్ని సంవత్సరాలు పొడిగించుకోగలిగినాం మందులు వాడి ఆరోగ్యంగా. అదేవిధంగా మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకి ఎంతసేపటికి మనల్ని మనం తిట్టుకుంటూ దైవాన్ని తిడుతూ ఇలా కాలక్షేపం చేసుకునే దానికంటే జాతకంలో ఉండే రెమెడీస్ని పాటించుకోండి అయ్యా, పరిహారాలు చేసుకోండి. తద్వారా ఆ సంబంధించినటువంటి శాపం అనే లాక్ ఓపెన్ అయిపోతుంది, అన్లాక్ అయిపోతుంది, జీవితంలో ఆనందంగా జీవిస్తారు. అదే కదా మనం ఇప్పుడు మేము చేసేటువంటిది. డాక్టర్, సర్జన్ అవన్నీ వాళ్ళు చేస్తారు, మా వృత్తి కూడా అటువంటిది. కాబట్టి మరి ఎలా తెలుసుకోవాలి గురుశాపం అనేటువంటిది అన్నప్పుడు ప్రధానంగా గురువు కారకత్వాలు దెబ్బతీస్తాడు. గురువు విద్యాకారకుడు, సంతానకారకుడు, ధనకారకుడు, కీర్తి ప్రతిష్టలకి కారకుడు, పనులలో అనుకూలత. కాబట్టి బేసిక్గా ఎప్పుడు ధన నష్టం జరుగుతూనే ఉంటుంది. విద్య అంత సరిగ్గా అందదు, పిల్లలకి అందదు, విద్య సరిగ్గా రాదు, తనకి రాదు. అలాగే సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నష్టం ఉండడం, దురదృష్ట సంతానం కలుగుతుండడం. అంటే ఎంత పని చేసినా ఆ సంతానం అభివృద్ధిలోకి రారు. గొప్ప గొప్ప కాలేజీలో చదివించిన వాళ్ళు కూడా సాధారణంగా ఉంటారు నాలెడ్జ్ విషయంలో. అలాగే ఎప్పుడు కూడా ఎంత మంచి చేసినా చివరికి అపవాదులే మిగులుతుంటాయి వాళ్ళ జీవితాల్లో. ఇప్పుడు సపోజ్ నేను నీ గురించి గొప్పగా
పని చేస్తాను, అన్ని సహాయ సహకారాలు చేస్తాను. చివరికి ఏదో చిన్న తప్పు జరగడం వల్ల ఇప్పుడు మీరు నన్ను కోపడ్డారు అనుకోండి, నాకు గురుశాపం ఉన్నట్టే లెక్క. కేవలం ఇప్పుడు ఆఫీసులో పనిచేస్తుంటారు, ఒళ్ళు వంచి కష్టపడి పనిచేస్తుంటారమ్మా. ఆఫీసుల్లో కానీ, షాపుల్లో కానీ, వ్యాపార స్థలంలో కానీ అంత నిజాయితీగా కష్టపడ్డా ఆఖరికి ఉన్నతాధికారి చేత మాటలు చివాటు చిన్న తప్పుకి, అటువంటి వాళ్ళ జాతకాలలో ఉంటాయి. అలాగే ప్రధానంగా పనులలో అనుకూలత ఉండదు. ఏ పని చేసినా కొద్దిగా అవుతున్నట్టు అనిపిస్తుంది, ఆగిపోతుంది. ప్రతి పనిలో కూడా అంతే, లోన్లు కావచ్చు, ఇల్లు కట్టుకోవడంలో కావచ్చు, ఏదైనా కానీ ఇవన్నీ. వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. గురువుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అని అంటే, ప్రధానంగా గురువు ఈ సంబంధించినటువంటి షుగర్కి కారకుడు. షుగర్ వ్యాధి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు గురుశాపంతోనే పుడతారు. గురుశాపం ఉన్న వాళ్ళకి షుగర్ బాగా ఎర్లీ స్టేజ్లో అటాక్ అయిపోతుంది. అది అలాగే గురువు ఏంటంటే ఉన్నదాన్ని పెంచేటువంటి గ్రహం. క్యాన్సర్, థైరాయిడ్ ఇవన్నీ పెరిగేటువంటిది కదా. గుండె ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్ అంటే పెరుగుతుంది. డాక్టర్లు ఏం చేస్తారు, ఇది అసాధారణం, అబ్నార్మల్గా పెరుగుతుంది, కట్ చేసేసేయాలి. అందుకని సర్జరీ చేయడం. ఇట్లా అంటే ఏదైనా ఒక బాడీలో ఒక భాగం పెరుగుతుంది అని అంటే దానికి గురు దోషం ఉంటేనే అది పెరుగుతుంది. అంటే గురువు పెంచేవాడు అని అర్థం. గురువు కంట్రోల్ చేసే అంగం ఏంటంటే లివర్. అందుకనే మీకు లివర్ అనేటువంటిది 90% దానం చేసిన సంవత్సరంలో మళ్ళీ 100% పెరుగుతుంది. అది కాళ్ళల్లో వాపులు, నీరు నిలిచిపోతుంటుంది మోకాళ్ళలో, పాదాలలో, ఎక్కడికక్కడికి నీరు నిలిచిపోతుంది, కడుపులో. అలాగే ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధమైనటువంటిది, వీటన్నిటికీ కూడా నీరు ప్రవాహం అనేటువంటిది ఆగిపోతుంది. డయాలసిస్ అనేటువంటిది సరిగ్గా జరగదు. క్యాన్సర్ ఇట్లాంటి రోగాలలో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా అవి మళ్ళీ హెరిడిటీగా వచ్చేటువంటివి. షుగర్ కూడా, థైరాయిడ్ సమస్య, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటిది ఈ యొక్క గురుశాప ప్రభావం వల్ల కలుగుతుందమ్మా. రైట్. మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే వీళ్ళు అట్లీస్ట్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా బయటపడవచ్చు గురుగారు? అంటే ఈ గురుశాప ప్రభావం అనేటువంటిది చూసుకుంటేనమ్మా, పితృపక్షాలు చాలా ప్రధానమైనటువంటి రోజులు శాప నివృత్తికి. ఇప్పుడు అలాగా ముందే ఉన్నాయి. ప్రధానంగా ఈ సంబంధించిన 8వ తారీఖు నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతాయి. 8 నుంచి గురుగారు ఎప్పటిదాకా? 21వ తారీఖు అమావాస్య వరకు పితృపక్షాలు ఉంటాయి. ఈ పితృపక్షాలలో గత జన్మ కర్మదోషాన్ని తొలగించేటువంటిది కాబట్టి ఈ గురుశాప ప్రభావము ప్రత్యేకంగా, ముఖ్యంగా ఇక్కడ పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక కలిగితే గురుశాప నివారణ అనేటువంటిది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంబంధించినటువంటి గురుశాప నివృత్తికి ఈ సంబంధించినటువంటి మోక్షనారాయణ బలి పూజ, గురుశాప నివృత్తి హోమాలు, అలాగే గురుమంత్ర జపము అనేటువంటిది మన పీఠమాధ్వర్యంలో రేపు 15వ తారీఖు రోజున, అలాగే 19వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉంటే 15వ తారీఖు సోమవారము, ఆరుద్ర నక్షత్రము చాలా ప్రభావవంతమైనటువంటి నక్షత్రం, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క నక్షత్రం. అనేక రకాలంటే మీకు చెప్పాలంటే ఈ గురు సంబంధమైనటువంటి అధిపతి ఎవరమ్మా? దక్షిణామూర్తే కదా. దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు శివస్వరూపమే కదా. శివ నక్షత్రం ఆరుద్ర నక్షత్రమే కదా. కాబట్టి ఇటువంటి ఆరుద్ర నక్షత్రము, సోమవారము, పితృపక్షాలు కలిసి ఉన్నటువంటి పుణ్యతిథి 15వ తారీఖు సోమవారం అయింది. అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు 15వ తారీఖు రోజున కానీ, అలాగే 19వ తారీఖు రోజున మఖా నక్షత్రము, త్రయోదశి. ఈ యొక్క మహాలయ పక్షాలలో త్రయోదశితో కూడుకున్నటువంటి మఖా నక్షత్రం రావడం చాలా అరుదు. అది మహాపుణ్యకాలంగా చెప్పబడి ఉంది. ఆ సమయంలో మన పీఠమాధ్వర్యంలో ఈ గురుశాప నివృత్తికి పూజ, హోమాది కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. దీని ప్రభావంలో ఈ జరిపించుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చకచకా ముందుకు సాగుతూ ఉండడం, తదనంతరం అన్ని అవకాశాలు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ అవకాశాలని పొందడం, జీవితంలో ఏ గోల్ కోసమైతే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ గోల్ని ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వడము, సంతానం కలగడం. గురుశాపం వల్ల సంతానం ఆగిపోతుంది కాబట్టి సంతానం కలగనటువంటి దంపతులు ఈ గురుశాప నివృత్తి హోమాలు, పూజలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనదలిస్తే స్వయంగా పాల్గొనవచ్చు. రాలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది.
అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు, ఈ గురుశాప నివృత్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఈ గురుశాప నివృత్తికి మీ వంతు మీరుగా చేసుకునేటువంటి పరిహారాలు ఏంటనంటే పసుపుని, అరటి పండ్లని దానం చేయడం, పసుపు రంగు వస్త్రాలు అనగా మహారుద్ర పారాయణం జరిపించి పసుపు రంగు వస్త్రాలని బ్రాహ్మణులకి దానం చేసి బ్రాహ్మణ భోజనం పెట్టడం, ఇవి నిత్యం చేస్తూ ఉండి పితృ సమానము పితృదేవతల్ని అలాగే తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా ప్రేమతో పలకరించడం, పెద్దవాళ్ళని ధిక్కరించకుండా ఉన్నంత కాలం ఈ గురుశాప ప్రభావం, ఈ యొక్క పూజ జరిపించుకున్న తర్వాత ఈ నియమాలు పాటిస్తున్నంత కాలం వాళ్ళ జీవితానికి తిరుగుండదు. ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నానమ్మా, జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వాళ్ళు చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మాకు పద్ధతి లేదండి, మా ఇంట్లో చేసుకోలేదండి, ఇప్పటి వరకు పెట్టలేదండి, ఇలాంటివన్నీ కొంతమంది చెప్తూ ఉంటారు. లేదంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండి విడిపోయిన వాళ్ళు మేము పెట్టొచ్చా పెట్టకూడదా, మరి మేము ఎట్లా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళందరికీ మీరు చెప్పే సమాధానం? కరెక్టేనమ్మా, ఇది శాప నివృత్తికి సంబంధించి చేసేటువంటిది కాబట్టి ఎవరికైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పినటువంటి లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటేనే చేసుకోవాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.